వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ పల్లెటూరు అమ్మాయి. చూడండి శ్యామంతి నాయుడు పూడుస్తూ ఉన్నారు. స్వామి మయప్ప కాపాడప్ప. చూడండి శ్యామంతి నాయుడు ఎగి పూసేదో. శినేన చూడిడా చూడండి మా శినేన పోసి ఎట్లా ఇడుస్తూ ఉన్నాడో. ఇది నారు వాళ్ళు 40 దినాలకు వచ్చిస్తాయి. కడ్లు పుడిసేది కదా, కడ్లు ఇది పుడిసేది ఇప్పుడు సామంతి నారు ఉంటుంది కదా పెద్ద చెట్లు ఇట్లా కడ్లా దాంట్లో సిగురు వచ్చి ఉంటుంది కదా, సిగురు అసలు ఇట్లా ఆకు పోసుకొని దీన్ని చేసి ఒబ్బేసేది ఎరువేసి ఒబ్బేసేదా. దీనికి ఎరువు నింపేసి దానికి పెట్టేది నీళ్ళు ఇడిసేది. అవుడు ఈ నారుకు 40 దినాలు అయిందా లెక్క. బాగుందా నాది ఇప్పుడు ఈ స్టేజ్ సరిపోయిన నారు ఇంకా చిన్నగా ఉండాలి నా సరిపోయింది. ఇప్పుడు ఏంటని చెప్పరానక్క పుడుస్తారు వాళ్ళంతా రోజు పుడుచుకోండి, గార్డెన్లో పుడుచుకోండి అని చెప్పు. మీ ఇంటి దగ్గరే జగ లేదంటావా? ఇంకా గాతం ఇంకా లోతుగా ఒకరు సప్లై చేస్తూ ఉంటే ఇట్లా నీళ్ళు చిమ్కరించుకొని ఎత్తుకొని బిన్న పొడి వచ్చి అదే గిరిగిరి పుడుచుకొని పోయించేది. నేను చెప్పుకోనకని ఎంచే పనా కానీ పుడుచుకొని టకటకని పోవాలా. ఒకసారి పుడిచి పట్టి ఎంచేపు అవుతుంది అవుతుంది. ఒకసారికి ఎన్ని నార్లు కావాలా? అట్లకే లేదు 80 ఇది వాళ్ళు 2 ట్రేస్ నారు కావాలా ఒకసారి. అంటే డబల్ ఉంటుంది కదా, దానికి 2 ట్రేస్ నారు కావాలా. ఒక ట్రేస్లో 100 ఉండేది అంటే 100 నార్లు. అవును 200 నార్లు కావాలా ఒక లైన్కి. అంటారు ఇంట్లో వండుకుంటే అంతే పంగులు చేసేవాళ్ళు ఎవరు అంటారు. నేను చూడాల్సి ఉంటే మా పంగులు స్వామి పాప ఎండుదన్న ఎండ అయితే చేసేవాళ్ళు. పూలు ఉండే మేమే చేసేది. చేయకుండా ఉంటే ఎవరు చేయకుండా ఉంటే మనకి ఏమి వచ్చేదో, సిటీలో ఉండే వాళ్ళకి ఏమి. ఈ ఎండ కూడా సరిపోయా. మేము నీళ్ళ కుక్కుంటే ఎండ ఉండేలా, ఎండకొస్తే ఎండ. గుడ్లు ఇరిపోయిండే 2 రోజులు. రెడీమేడ్ ఓల్స్ అంతా అంతే. అది లోడు వచ్చే కదా సానా అవి ఆడో ఇరిపోయిండేది. అవి ఒక్కొక్కనే ఇరిపోయిండి. అయ్యే దాంట్లో 2 ఇరిపోయింది, 2 పుట్టింది. మరి బాగుండేది పుట్టిలో అంట. నెలలో నారు పుడుతూ ఉందాము. ఎవడు ఈ ఓలికి ఆ ఓలికి ఓ గడి గ్యాప్ ఉండేనట్లు చూసుకొని శ్యామంతి నార అనేది పూడియాలా. ఆ ఓళ్ళ సెంటర్కి అనేది పూడియాలా. కొంచెం ఏమన్నా సైడ్ అయిపోతే కూడా చెట్లు అనేది ఎండికి ఆ పేపర్ ఉడకయి కాలిపోయే సిచ్యువేషన్స్ అయితే ఉంటుంది. దానికి సెంటర్లో కరెక్ట్గా గాతం వేసి పూడిస్తే ఆవిడు అట్లా ఇట్లా అంటుకుంటాయి నార్లు. నార్లు వచ్చేది అట్లే వస్తాయి పెడితే. ఆవిడ ఎనకసారి పుచ్చిండేవా ఇవే వాళ్ళు ఇది కడ్లు పుడుతున్నాడు. ఆ కడ్లు పోయిండే దానికి ఒక నారేసి ఉంటారు. అవి లేట్గా వస్తుంది, వెనక వచ్చేదానికి పుడుచుకోవచ్చు. కలిపేకి నార్లు కలిపేకి అవుతుంది. ఏం దిగిటి అంటే గోల్డెన్ శ్యామంతి వెరైటీ. ఆంజనేయం గుడి దగ్గర ఆడ ఊరు దగ్గర ఊరు బయట ఇది మా కూలోళ్ళ పరిస్థితి అర్థం కాదు. మనం అయ్యో అంటాము, వాళ్ళు మనకు ఎవరైనా అయ్యో అంటారా? ఎండ్ల గళ్ళ కష్టం పడే వాళ్ళకి అయ్యో వాళ్ళకేమి
వాళ్ళకేమి ఒకలా లేదంటే రెంట్లో వస్తుంది ఎత్తు అంటారు. వచ్చేది పోయేది మనకు తానే తెలుస్తుంది గూదించుకొని చేసేవాళ్ళకి. పొదుకు మాకు ఎండ్లా వస్తామో వస్తుందో లేదో ఎవరికి తెలీదు. వచ్చేకంటే వచ్చేస్తుంది, వస్తే మీకు లాభం, లేకుంటే మీకు లేదు మాకు లేదు. మాకి లేదు మీకు లేదు, మాకు ఇస్తారు. మాకే రాకుంటే మీకే అడిచేది మేము. వస్తుందో లేదో తెల్లే, ఏమో వస్తే రావచ్చు లేదంటే పోవచ్చు. కానీ పండించేవాళ్ళు పండిస్తూనే ఉంటాము. అయితే 11 ముక్కలు అయింది. 4-5 సార్లు పుడిచినాము. ఎండు సానా అని చెప్పేసి ఉడ్డారు అని చెప్పుకుంటాం. ఇంకా ఇంతైతే పుడియాల. ఇప్పటికి ఇంకా ఎన్నిసార్లు అంటే 5 సార్లు పుడిచినాము. ఇంకా 20 సార్లు ఉందంట చెప్తాం చూడండి మరానక్క. అది డబల్ సైడ్ వాళ్ళు అయిండేదానికి కొంచెం లేటు సాగేది బిన్న. అంతా ఎండ్లా పొనిసేసి తలనొప్పి వస్తే మా బిడ్డలకు చూస్తాం పదండి ఏం చేస్తా ఉందో మా బిడ్డ. ఏం చేస్తుందో ఇక్కడ ఉంది, దొంగతర దాక్కొని ఉంది. అది పరంగి చెట్ల దగ్గర కుక్కొని ఉంది చూడండి. ఏం చేస్తూ ఉండంటే ఫోన్లో వీడియోస్ అయితే చూస్తూ ఉంది. వీడియోస్ చూసేది నాకు రాత్రి తలనొప్పి అనేది. ఏదో ఫేస్ చూపియమ్మా రొంచి నీ ఫేస్. ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేయండి. యాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఏడ్రానక్క పాముండింది టమాటా చెట్ల ఎంతలా ఉండే ఏమో పూసలు అంటమ్మా. ఎవడు హుషారు తప్పుతా ఉంటుంది కదా, జ్వరమో పడిచమో తగ్గు అని చెప్పేసి దానికి సరి ఎవరో సినికోడిపల్లి దగ్గర వేస్తామంటే పోయి వేయించుకొని వస్తున్నాయి. అది ఎండుతుందంట, ఎండి జగ్గుతుంది. నాకు ఎట్లా తెలుసు అంటే పోయేదే. అది ఏమిటికంటే జ్వరంకి పడిచంకి తగ్గు అవుడవుడు వస్తూ ఉంటుంది కదా దానికంట. ఫస్ట్ వేయించుకొని వస్తున్నాయి. 11 నాలుగు తిరిగా ఇది 11 దినాలు అయినాక ఇది వేసిండేది. అది కింద గంట జగ్గుతుంది, దాని నడుము గంట జగ్గిండే. అది పాతది కిందికి జగ్గుతుంది, 6 గంట జగ్గుతుంది. వేయించుకొని వచ్చినా ఇంకా పర్వాలేదు, జ్వరము పడిచం ఏమీ లేకుండా ఉంది. చూడాలా ఇంకా ఫస్ట్ టైం కదా చూస్తాం. అట్లే వాళ్ళే చూస్తారు. అదేమో వాళ్ళు పూర్వకాలం ఇంకా వచ్చిండేదంట. కండ్లు తీసి కండ్లు రేపుల్లా చూస్తారు. చెయ్యి పట్టుకొని నరాలు పల్స్ ఉంటుంది కదా ఆడ చూస్తారు. చూసేసి వేసేది. ఒకరికి మేలు అయితే ఇంకొకరికి చెప్పుతావా ఎంత మంచి పనులు. పదండి పోతాం పుడుస్తాం. ఇంకా సానా ఉంది. ఎందు వేరే అయిపోయా. షినేన్ చెప్పండా షినేనా లేయి గాతమే లేయి ఏ పదా గాతాలో అవును అట్లా వేసుకోం పదా, టైం అవుతుంది. పెట్టాలనంట మా పాపకు పెట్టుకొని పోయి కూడా బాధ చూడండి. ఎరువులో ఉండే ఫర్టిలైజర్స్ ఏమిటికి యూస్ చేస్తారు దాన్ని? పంటలు పెట్టేకి బాగా గ్రోత్. ఏమనేది దాని తెలుగులో? ఎరువు. పదా ఇది గాడి ఎత్తుకొని మేము కూలోళ్ళకి టీ పెట్టుకోవచ్చకపోతా ఉన్నాము. చూడండి టీ ఎత్తుకొచ్చిందాయ తాగిడి. మా సైడ్ కూలోళ్ళకి బిస్కెట్ నిపోటు వాకాకి ఇస్తాము. మీ సైడు మీరేం ఇస్తారో కమెంట్ చేయండి. పాపం లేట్ అయిపోయాయని నేను హెల్ప్ చేస్తున్నాను. చూడండి ఇదేమో సామాన్ తిన్నారు. మీకు మా వీడియో ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు మాది మా కూలోళ్ళది రిలేషన్ బాగుంది ఎట్లా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మిచ్చమైందో చూస్తాం రండి. చూడండి బ్యాలెన్స్ ఇన్ని నాటి మిచ్చమైంది. ఇంకా పులుగులు కొడుకి సాడాలు పోతూ ఉంటాయి. పూడ్చుకోనికి నారు కావాలా కదా, దానికి నారు ఎక్స్ట్రాగా తీసుకోనాలా. మాన్కిన్ పెట్టిను అంతా వాడిపోయిండాయి. చూడండి ఎట్లా వాడిపోయిండాయో. దాంట్లో వేరే చాలా ఎండ